హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడైతే అక్కడ 2 తలల పామునైతే చూసానండి. నాకైతే చాలా సంతోషం అనిపిచ్చింది. పూర్వకాలంలో పంట పండించిన తర్వాత ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి గుమ్ములలో పోసేవాళ్ళండి. ఆ గుమ్ములలో పోసిన తర్వాత ఈ పాములు కనిపిస్తే తీసుకువెళ్ళి ఆ గుమ్ములలో వదిలేవారు. ఈ పాము ఇంట్లో ఉండడం వల్ల ధాన్యలక్ష్మి ఎప్పుడు ఇంట్లో ఉంటుందని నమ్మిక. అందుకే ఈ పాము అయితే కరవదండి. 2 తలలుంటాయి. ఒక సైడు 6 నెలలు, ఒక సైడు 6 నెలలు నడుస్తదండి. కొంతమంది 2 తలల పాము అంటారు. కొంతమంది 2 మూతుల శిఖండి అంటారండి దీన్నైతే. మా చిన్నప్పుడైతే ఈ పాములు చాలా కనిపించేవండి. ఈ మధ్య కాలంలోనైతే కనిపించట్లేవు. ఈసారైతే కనిపించింది. ఈ పాముకి ఒక సైడు తలనైతే ముంగిస కొరికిందంట. మా అమ్మనైతే భయం లేకుండా ఆ పామును పట్టుకొనైతే పెన్సిలిన్ పౌడర్ వేసి అయితే పంపించింది. తగ్గిపోయింది దానికి గాయమైతే. తగ్గిపోయిన తర్వాత వచ్చిందండి. మళ్ళీ కనిపించింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది దీన్ని చూసే వరకైతే. నేను యూట్యూబ్‌లో చూసానండి. వీటి మీద వ్యాపారం గూడా జరుగుతుందంట. కానీ చాలా తప్పండి. ఇవి ఇండ్ల మధ్యలో తిరిగినా గూడా ఎవరిని ఏమీ అనవండి. అలాంటప్పుడు పాపం వీటితో వ్యాపారం ఏంటండి? వదిలిపెట్టాలి గాని. ఏమన్నది అది చేయితోనే పట్టుకుంటారు.